అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపైన మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ మీటింగ్ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. వెంకట్, ఎప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. కాసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం అయ్యారు. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీలు రేపు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహాల పైన మొత్తం కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశంలో కీలకంగా బీసీ రిజర్వేషన్ కావచ్చు, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన రిపోర్టు పైన అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రెండు అంశాల మీద బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనబెట్టాలి, అసలు బీఆర్ఎస్ ను ఏ విధంగా అటాక్ చేయాలి అనే దాని మీద అయితే పూర్తిగా కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముందు నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ అంశంలో బీజేపీ స్టాండ్ చెప్తా ఉంది. ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్టు పైన ఏసీబీకి అప్పచెప్పాలి. ఏసీబీతో పాటు ఇటు యాంటీ కరప్షన్ బ్యూరోతో పాటు ఇటు సిబిఐ, ఈడీలకు కూడా జాతీయ సంస్థలకు అప్పచెప్పాలి. ఇప్పటికే కాళేశ్వరం సంబంధించిన అంశంలో కీలక ఇంజనీర్లు అందరూ కూడా ఏసీబీ పట్టుబడింది. ఏసీబీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ, ఈడీలకు కూడా ఇది అప్పచెప్పాలనేది బీజేపీ స్టాండ్ ఉంది ముందు నుంచి కూడా. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కూడా ముస్లింలకు రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఎత్తివేస్తే ఖచ్చితంగా బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతామంటూ కూడా బీజేపీ ప్రకటించింది. కాబట్టి ఇట్లాంటి రెండు అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కావచ్చు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, ఇటు 18 నెలల కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలపైన రేపు అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ప్రశ్నించాలి, ఏ అంశాలు లేవనెత్తాలి, ఏ అంశాల మీద చర్చ జరగాలనే దాని మీద కీలకంగా సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ రాష్ట్ర కార్యాలయానికి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా అంశాలపై చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒకటే స్టాండ్, కాళేశ్వరం పైన ముందు నుంచి కూడా విచారణ సంస్థలకు అప్పచెప్పాలనేది డిమాండ్ చేస్తున్నారు. అట్లనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశంలో ముస్లింల పైన 10% ఎత్తివేయాలనేది ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి రేపు అసెంబ్లీలో చాలా కీలకంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎదుర్కొనబెట్టాలి అనేది అయితే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ వెంకట్, మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ విచారణ ఎలా ముందుకు వెళుతోంది అన్న ప్రశ్నించడంతో పాటు 42% బీసీ రిజర్వేషన్ పై కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తోంది మనకు.